సరే, తిస్సభిక్షువు కథ ద్వారా మనలో ద్వేషాన్ని, వైరాన్ని ఎలా వదిలించుకోవాలో తెలిపే ముఖ్యమైన విషయాలు ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. చూడండి, ఇది బుద్ధుడి కాలంలో జరిగిన కథ. తిస్స అనే ఒక భిక్షువు, అంటే బౌద్ధ సన్యాసి ఉండేవాడనమాట. ఆయన చాలా మొండివాడు. మరి ఆయన ప్రవర్తనను చూసి ద్వేషాన్ని ఎలా అధిగమించాలో బుద్ధుడు మనందరికీ ఓ ముఖ్యమైన పాఠం చెప్పారు. ఇది చాలా ఆసక్తిగా ఉంటుంది కదా. ఇందులో మనం ముఖ్యంగా 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, ఈ తిస్స పెద్ద వయస్సులో సన్యాసం తీసుకున్నాడు, కాని ఏంటంటే తనకన్నా చిన్నవాళ్లతో కూడా అస్సలు గౌరవం లేకుండా చాలా మొండిగా ప్రవర్తించేవాడు. తన తప్పు ఎప్పుడూ ఒప్పుకునే రకం కాదనమాట. రెండవది, ఇంతకీ ఈ తిస్స పూర్వజన్మలో దేవులుడు అనే ఒక గొప్ప ఋషి. ఒకసారి ఏమైందంటే నారదుడు, అంటే ఆయనే బుద్ధుడనమాట, పొరపాటున ఈ దేవులుడిమిల కాలు మోపితే ఇతను క్షమించకుండా వెంటనే శపించేశాడు. కాని ఆ శాపం తిరిగి తనకే తగులుతుందని తెలిసి చివరికి నారదుడు కనికరిస్తేనే దేవులుడు బ్రతికి బయటపడ్డాడు. అంటే చూడండి, ఈ తిస్స మొండితనం అప్పట్నుంచే ఉందనమాట. ఇక చివరిగా మూడవది, ఇది చాలా ముఖ్యం. అయ్యో, నన్ను తిట్టారు, నన్ను కొట్టారు, నన్ను దోచుకున్నారు, ఇలాంటి ఆలోచనలని పట్టుకుని వేలాడితే ద్వేషం ఇంకా పెరిగిపోతుంది. ఆ ఆలోచనలు వదిలేస్తేనే ద్వేషమనే మంట చల్లారుతుంది, లేదంటే ఆ ద్వేషం చివరికి మనల్నే నాశనం చేసేస్తుంది. కాబట్టి ద్వేషాన్ని వదిలిపెట్టి క్షమాగుణాన్ని పెంచుకుంటేనే మనసుకు నిజమైన శాంతి లభిస్తుంది.